మనకి ఒక విచిత్రమైన ఆశ ఉంటుందండి. విత్తనం వేయకుండానే పంట కావాలి. చదవకుండానే మార్కులు రావాలి. నైపుణ్యం లేకుండానే ఆదాయం రావాలి. ఉదాహరణకి ఒక రైతు పొలంలో నీరు పోయకుండా, విత్తనం వేయకుండా ఎందుకు పంట రాలేదు అని అడిగితే అది పొలం తప్ప, రైతు తప్ప? అలాగే మన జీవితంలో కూడా మనకు ఓ పని చేయాలనిపిస్తుంది. కానీ నేర్చుకోవడం ఇష్టం ఉండదు. పద్ధతి పాటించడం బద్ధకం. అప్పుడు ఫలితం రాకపోతే దాన్ని ఎవరిని దోషిస్తాం? అలాగే కొంతమంది అంటారు, అమ్మా వాళ్ళకు వచ్చింది కదా. అవును వచ్చింది. కానీ వాళ్ళు ముందే వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు, కష్టపడ్డారు, తప్పులు చేశారు, నెమ్మదిగా ముందుకెళ్లారు. మనకు మాత్రం మొదటి రోజే ఫలితం రావాలి, రెండో రోజే విజయం కావాలి, మూడో రోజే రాజయోగం కావాలి. అది జీవిత సత్యానికి విరుద్ధమండి. గడియారం పనిచేయాలంటే లోపల చిన్న చిన్న గేర్లు కదలాలి. ఒక గేర్ తీయగానే గడియారం ఎంత ఖరీదైనా అది పనికిరాదు. మనమే మనల్ని ఒకసారి ప్రశ్నించుకోవాలి. నేను నిజంగా నేర్చుకుంటున్నానా? ఒక సరైన విధానం పాటిస్తున్నానా? ఆ సమాధానం నిజంగా వస్తే ఫలితం కూడా తప్పకుండా వస్తుంది. అది ఆలస్యంగా రావచ్చు, కానీ అబద్ధంగా మాత్రం రాదు. ఇది మీ జీవితానికి కూడా సంబంధం ఉందని అనిపిస్తే ఒకసారి ఆలోచించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.